నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్లో గందరగోళం నెలకొంది. మంత్రి పదవి ఇవ్వలేదన్న కోపంతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. పార్టీలో కొరకరాని కొయ్యగా మారిన ఆ శాసనసభ్యుడికి కాంగ్రెస్ కౌంటర్ వ్యూహం ఏంటి? రంగంలోకి దిగిన నేత ఎవరు? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయం రసవత్రంగా మారుతోంది. ప్రధానంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వినిపిస్తున్న అసమ్మతి గళం హస్తం పార్టీలో దుమారం సృష్టిస్తోంది. మంత్రి పదవి ఆశించిన సమీకరణాలు కుదరలేదు. దీంతో అసంతృప్తితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కోపతాపాల్ని ప్రదర్శిస్తూ వివాదాస్పద ప్రకటనలు, సందేశాలతో గందరగోళం సృష్టిస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా కాంగ్రెస్ ని కడిగి పారేస్తున్నారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వాదనకు బలం చేకూర్చేలా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. తనకు మంత్రి పదవిపై భట్టి విక్రమార్క వాస్తవాలు చెప్పినందుకు ధన్యవాదాలంటూ రాజగోపాల్ రెడ్డి ఎక్స్లో పోస్ట్ పెట్టడంతో రాజకీయ పార్టీలో చర్చ మొదలైంది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పర్యటనలో మరో 10 ఏళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానన్న రేవంత్ రెడ్డి ప్రకటనను తప్పుపట్టారు. ఇది కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకమని, అధిష్టానం ఆదేశానుసారం ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుందని రాజగోపాల్ రెడ్డి చెప్పడం రేవంత్ రెడ్డి ప్రకటనకు కౌంటర్ ఇచ్చినట్లయింది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాల్ని నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరంటూ అప్పట్లో ఈ ఎమ్మెల్యే ఎక్స్లో పెట్టిన పోస్ట్ కలకలం సృష్టించింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా జర్నలిస్టులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్ని కూడా రాజగోపాల్ రెడ్డి తప్పుపట్టారు. వారికి మద్దతిచ్చిన ఈ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి తీరును తప్పుపట్టడాన్ని చూస్తే మంత్రి పదవి ఇవ్వలేదన్న ఫ్రస్ట్రేషన్తోనే ప్రతి అంశాన్ని రచ్చ చేస్తున్నారన్న వాదనలున్నాయి. ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలే తప్ప అవమానించడం సబబు కాదని చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదని మరోసారి ఎక్స్లో పోస్టు పెట్టడాన్ని చూస్తే రాజగోపాల్ రెడ్డితో ఏదో తేడా కనిపిస్తోందని అంటారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. ఇక రాజగోపాల్ రెడ్డిని ఇలా వదిలేస్తే లాభం లేదనుకున్న కాంగ్రెస్ మునుగోడు నియోజకవర్గంలోనే ముగుతాడు వేసేలా వ్యూహరచన చేసింది. మునుగోడు ఉప ఎన్నికప్పుడు కాంగ్రెస్లో చేరిన చల్లమల్ల కృష్ణారెడ్డి గత ఎన్నికల్లో టికెట్ ఆశించారు. కానీ బీజేపీ నుంచి హస్తం పార్టీలో చేరిన రాజగోపాల్ రెడ్డికి సీట్ ఇచ్చారు. దీంతో బీజేపీ నుంచి పోటీ చేసిన చల్లమల్ల ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ అప్పటి ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కానీ చల్లమల్ల కృష్ణారెడ్డిది అధికార చేరిక కాదన్న వాదనలు ఉన్నాయి. అయితే రాజగోపాల్ రెడ్డికి కౌంటర్ ఇచ్చేందుకు కాంగ్రెస్ నేతలు చల్లమల్ల కృష్ణారెడ్డిని రంగంలోకి దింపారు. మంత్రి పదవి ముఖ్యం కాదని, నిధులు, అభివృద్ధి కావాలంటే సీఎం, జిల్లా మంత్రుల్ని ఆశ్రయిస్తే సరిపోతుందని విమర్శించడం రగడకు కారణమైంది. దీంతో భువనగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఆడెం సంజీవరెడ్డి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి అనుకూలంగా వకాల్తా పుచ్చుకొని చల్లమల్ల కృష్ణారెడ్డిని టార్గెట్ చేయడం మునుగోడు కాంగ్రెస్లో గందరగోళానికి నిదర్శనంగా నిలుస్తోంది. మరోవైపు తనకు వ్యతిరేకంగా చల్లమలను రంగంలోకి దింపడంతో రాజగోపాల్ రెడ్డి స్వరం పెంచారు. మంత్రి పదవి ఇస్తామన్న హామీని ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నించి మళ్లీ పాతపాట పాడడం కాంగ్రెస్ నేతలకు మింగుడు పడ్డం లేదు. బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరినప్పుడు ఆ తర్వాత భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామన్న మాటను ముఖ్యమంత్రి ఉల్లంఘించారన్నది రాజగోపాల్ రెడ్డి వాదన. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇచ్చామని తనకు ఎగ్గొట్టడం ఏంటన్నది ఈ ఎమ్మెల్యే ప్రశ్న. తామిద్దరం శాసనసభ్యులుగా ఉన్న విషయం పార్టీకి తెలీదా అన్నది రాజగోపాల్ రెడ్డి క్వశ్చన్. పార్టీ నేతల వ్యవహారం ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసిన చందంగా ఉందన్న రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ కాంగ్రెస్లో కలకలం సృష్టిస్తున్నాయి. 9 మంది ఎమ్మెల్యేలున్న ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 11 మంది శాసనసభ్యులున్న ఉమ్మడి నల్గొండ జిల్లాకు 3 మినిస్టర్లుంటే తప్పేంటన్నది రాజగోపాల్ రెడ్డి వాదన. ఆలస్యమైనా సరే ఓపిక పడుతున్నానని రాజగోపాల్ రెడ్డి హెచ్చరించడాన్ని చూస్తే ఈ ఎమ్మెల్యే వ్యవహారంలో ఏదో తేడా కనిపిస్తోందని అంటారు. మంత్రి పదవి ఇవ్వలేదన్న అసహనంతో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్కు కాంగ్రెస్ అధిష్టానం ఎలా ముగింపు పలుకుతుందో చూడాలి.